నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ మీకోసం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తీవ్ర ఆగ్రహం కార్యక్రమానికి గైర్ హాజరైన జిల్లా అధికారులకు ఛార్జీ మెమోలు సింగరకొండ దేవస్థానంలో హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి దంపతుల ప్రత్యేక పూజలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చక స్వాములు అధికారులు వివాదాస్పదంగా టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి లేవనెత్తిన భూ కబ్జా అంశం స్థలం తమదంటే తమదంటూ పలువురు వెల్లడి మీకోసం కార్యక్రమం ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యత అంశమని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. అందువలన అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత ప్రభుత్వ శాఖలు చొరవ చూపాలని ఆదేశించారు. ప్రకాశం భవనంలోని మీకోసం సమావేశ మందిరంలో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ పరమైన అంశాలు జాయింట్ కలెక్టర్ కు ఎండర్స్ చేయాలని, గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాకుండా మరల అర్జీలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమానికి శాఖల ఉన్నతాధికారులు మాత్రమే హాజరు కావాలని, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారులు రాకుండా సెకండ్ క్యాడర్ కు చెందిన అధికారులు వస్తే తన ముందు హాజరు కావాలన్నారు. గైర్హాజరైన ఉన్నతాధికారులు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాధాన్యత గల కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. వచ్చిన ప్రతి అర్జీపై శ్రద్ధ వహించి సత్వరం పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. జేసీ రోనంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. If such subordinates are there, please come up to the dais that వచ్చేసేయండి. Then we will know why your head office person has deputed you and what is the problem which is facing. ఇక్కడ అవును అదే నీకు ఇక్కడ లేదా మరి ఇప్పుడు అటెండ్ అవ్వాలన్నది ఒకటే మంత్లో 3 ఉంటాయి 4 ఉంటాయి 4 నేను రొటేట్ చేస్తాను. ఏం చెప్తావు ఇంకా కనీసం నేను ఇప్పుడు అటెండ్ అవుతాను మన బిల్లు కింద ఉందా వాట్ ఇస్ అడ్వాన్స్ అది మీకు యాక్షన్ ఇంగ్లీష్ పేరు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఉందా ఇక్కడ కల్పరేట్ లేదా దానికి ఇవ్వండి నెక్స్ట్ ఇంకా ఎవరు పెట్టారు మరి ఇన్ఫర్మేషన్ ఉందా చెప్పినట్టు ఇట్స్ పీజీ అదే హౌ కెన్ యూ టేక్ సో లైట్ వాట్ అబౌట్ ముందే వాళ్ళకి ఎవరికైతే ఎంపీసీస్ ఉన్నాయో వాళ్ళందరికీ ముందే ఇంటిమేషన్ సో దాట్ ఆ టైంకి ఈవెంట్స్ పబ్లిక్ వస్తే వాళ్ళు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 వారాలు 4 వారాలు రొటేషన్ పద్ధతిలో వేసుకుంటే మనకి ఏ వారం వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఆఫీసర్ ఉంటాడు కాబట్టి కొడుకోవాలని చెప్తాం. ఎవరున్నారు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. రెవెన్యూ అప్లికేషన్ తీసుకున్నవాడు రైట్ చేయండి అమ్మా, మీ హ్యాండ్స్ రైట్ చేయండి. ఓన్లీ అక్కడ డివిజన్ వారీగా సార్. ఇప్పుడు ఈ వైట్ షర్ట్ వారి మన కనిగిరి ఏదైతే మనకి రెవెన్యూ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా జేసీ గారికి డైరెక్ట్ చేయండి. రిపీటెడ్గా ఆల్మోస్ట్ ఒకే ఇష్యూ మీద 4-5 సార్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు నా దగ్గర రమ్మని చెప్పండి. సో దాట్ క్లారిటీ వస్తుంది. సో యూ టెల్ దెమ్ దాట్ ది జాయింట్ కలెక్టర్ ఈజ్ ద రెవెన్యూ కలెక్టర్. సో ఆ ఇష్యూస్ అన్నీ కూడా వారి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ 4-5 సార్లు ఆల్రెడీ వచ్చి ఇంకా రిజాల్వ్ కాని ఏది ఉంటే నా దగ్గర పంపించండి. ఫ్రెష్ ఐటమ్ అయితే వారి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయనకి తెలుస్తుంది. రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు అయితే నా దగ్గర పంపించండి. ఓకే, అక్కడి నుంచి పంపిస్తే
ఒంగోలు కొప్పోల్ రోడ్లో ఏర్పాటు చేసిన శ్రీ సాయి శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ ను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతిరావు, శ్రీ హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు వలేటి వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్, అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజపాలెం వేరముట్ట రిసీవ్ చేస్తున్నారా? జీఎస్టీ తగ్గింపుతో పేద వర్గాలకు మేలు చేకూరుతుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం 15వ వార్డులో జీఎస్టీ తగ్గింపు, ధరల తగ్గుదలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా అవుతున్నాయని చెప్పారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలు అధికంగా లాభం పొందుతాయని తెలిపారు. ఎంత వస్తుంది మీ ఇంటికి ఖర్చు? 5,000 వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు అన్ని తగ్గించిండు రేట్లు. అది అన్ని ఈసారి 3,000 వస్తుంది. మీకు ఇంటికి ఎంత వస్తుంది ఇంతకుముందు? ఇప్పుడు 5-6 వచ్చేస్తుంది. 3-4 తగ్గినాయి. 15వ బ్లాక్ లో ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరిలో కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ తో పాటు ఈ యొక్క జిఎస్టీ రేట్ల తగ్గింపు కూడా మా కుటుంబాలకు చాలా మంచి ఊతమిచ్చాయి. ఈ నిరుపేద కుటుంబాలము ఇక్కడ మేము ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు సంపాదించుకొని తినేటువంటి ఈ కుటుంబాలను 99% ఇక్కడ అందరం అలాంటి వాళ్ళమే ఉన్నాం. మాకు ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల మాకు ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళు అయ్యారు చంద్రబాబు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు కూడా వెళ్ళి వాస్తవంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వాళ్ళకి తెలియజేస్తూ ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల కూడా ఆ కుటుంబానికి ఎంతవరకు న్యాయం జరగబోతా ఉంది, ఎంతవరకు న్యాయం చేసింది ఈ ప్రభుత్వము, అలాగే మా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వాళ్ళకి తెలియజేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రజల్లో మంచి స్పందన. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో హైకోర్టు న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి దంపతులు ధ్వజస్తంభం వద్ద గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ అధికారులు, అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేదాశీర్వచనం అనంతరం స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. అద్దెంకి సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ సీత, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ బి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు, కార్యనిర్వహణాధికారి మద్దినేని శ్రీనివాస్, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
इति दिविभागा इति कृष्णाजिनं दिविभागादिति दिविभागाः इति कृष्णाजनमिति कृष्णाजनमवाव कृष्णाजनमिति कृष्णाजनमव कृष्णाजनमवधूनोति धूनोच्चव कृष्णाजनमवधूनोति कृष्णाजनमिति कृष्णा अजनम् अवधूनोति धूनोच्चवावधूनोति महिमे धूनोच्चवावधूनोति मे धूनोति महिमे धूनोति धूनोति महिमे मे धूनोति. అల్పపీడన ప్రభావంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఒంగోలు నగరం జలమయమైంది. సుమారు 2 గంటలకు పైగా ఉరుములు మెరుపులతో ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని పలు రహదారులు, నివాస ప్రాంతాలు నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండ్, కొత్త కూరగాయల మార్కెట్, అద్దంకి బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీటితో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, అనుచరులు ఒంగోలులో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, పోలీస్ కేసులు, రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కబ్జాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలులో జరిగిన భూ కబ్జాలపై సిట్ వేయించి నిందితులను అరెస్ట్ చేయిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి 148/2 సర్వే నెంబర్ 1.80 ఎకరాల భూ కబ్జాకు సంబంధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. అదే భూమికి సంబంధించి హక్కులు తనకు ఉన్నాయంటూ చివుకుల సుదర్శనం అనే వ్యక్తి భూమి పత్రాలు చూపించి న్యాయం చేయాలని కోరారు. ఇదే భూమికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి దళిత సంఘం నేత నాగేంద్రరావుకు మధ్య తీవ్ర వివాదం, ఘర్షణ కూడా జరిగింది. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మరలా అదే అంశంపై మీడియా సమావేశంలో సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆ భూమి తమదని, ఆ భూమికి టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి చివుకుల సుదర్శనానికి సంబంధం లేదని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ భూ కబ్జాలైతే అప్పటి ముఖ్య ప్రజా ప్రతినిధి ఘోర ఓటమికి కారణాలయ్యాయో ఎన్నికల ఫలితాల్లో అర్థమైంది. తాజాగా టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మరలా భూ కబ్జాకు సంబంధించి వివాదాలకు తెరలేపడంతో ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానమెట్ట సర్వే నెంబర్ 148 వారు అంతకుముందు 148గా ఉన్నా కానీ మొత్తం 1 ఎకరా 8 సెంట్ల భూమి మాకు 1920లో మా ముత్తాత కొన్నారు. దాని తర్వాత మేము 1 ఎకరా 76 సెంట్లు 1981 సంవత్సరంలో మేము మా అవసరం నిమిత్తం అమ్ముకున్నాం. తర్వాత 1 ఎకరా 4 సెంట్ల మా దేనంలో ఉంది. సందనాల పాటు రెవెన్యూ రికార్డు ఆర్ఎస్ఆర్ లాగా ఇప్పుడు కూడా మా పేరు అలానే ఉంది. అయితే ఈ భూమిని మేము ఇటీవల 2021 సంవత్సరంలో వేరే వాళ్ళకి మా కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మటం జరిగింది. ఆ విక్రయ క్రమంలో ఆడ పనిచేసే బ్రోకర్లు కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి తెలియజేసి, కానీ తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి హైకోర్టులో తన కుల బలం చేత తర్వాత స్టేని వెకెత్తించే ప్రయత్నాలు చేశాడు. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఈ భూమి తనదేనని మళ్ళీ ఇంకొక అతను పెద్దిరెడ్డి సుదర్శనం అని ఇంకో కృష్ణుడి తెర మీదకి వచ్చాడు. అతను వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇతను చేశాడని, ఇది పెద్ద డ్రామా హంబక్కు ఇదంతా చేసి చేశాడు. ఇతను ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రెడ్డి ఇతను కలిసినట్టు తెలిసింది. ఎవరు ఎంతమంది కలిసినా పెద్దిరెడ్డి చివుకుల సుదర్శన ఇతను బ్రాహ్మణు ఒంగోలులో ఉంటే 105 సంవత్సరాల తర్వాత భూమి గుర్తుకొచ్చిందా అని చెప్పి మేము అడుగుతున్నాము. ఆ లింకు డాక్యుమెంట్ ఏంది, ఎవరి దగ్గర కొన్నాడు, ఏంది తీసుకొని రమ్మనండి, డాక్యుమెంట్ తీసుకొని రమ్మనండి, అమ్మిన వాళ్ళని తీసుకురమ్మనండి. ఇదే మీడియా సమావేశంలో
కాబట్టి వాళ్ళు ఎటువంటి భూమి మీద హక్కు లేదు. దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చి మనం చూస్తున్నాం, ఇన్ని దొంగ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మేము అమ్మాము, మాకు హక్కు ఉంది, కోర్టులో మాకు పాడుకున్నామని చెప్తున్న చివుకులలో కూడా ఎటువంటి హక్కు లేదు. వాళ్ళు ఆ కోర్టు తీర్పును అమలు చేయలేదు, అమలు నోచుకోలేదు. ఎందుకంటే ఆ కోర్టు రికార్డులో కూడా జడ్జిమెంట్ కాపీ లేదు. వాళ్ళు భరణం ఇవ్వాలి, ఆ భరణం ఇవ్వలేదు. ఆ జడ్జిమెంట్ వేలంపాట జరిగిందే కానీ వేలంపాట ఎక్కడ కూడా అమలు కాలేదు. కాబట్టి మా భూమి మాదేను. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కానీ చివుకుల సుదర్శనానికి కానీ ఆ భూమి మీద ఎటువంటి హక్కు లేదు. వారికి ఎటువంటి హక్కు ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ చట్టపరంగా వచ్చి చట్టపరంగా వచ్చి భూమిని స్వాధీనం చేసుకోవచ్చని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీతోనే పేద ప్రజలకు వైద్యం లభిస్తోందని, వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం అంటే పేద ప్రజలకు వైద్యాన్ని తిరస్కరించడమేనని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్ ఆరోపించారు. ప్రభుత్వ రంగంలోని వైద్య విద్యను, ప్రజారోగ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరించే ఆలోచనలను ఉపసంహరించుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజ్ సహా రాష్ట్రంలోని ఇతర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీ మార్కాపురం ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యు వెంకట్రావు, జి శ్రీనివాసరెడ్డి, నాయకులు ఏవి పుల్లారావు, కుర్రా రామారావు, సిహెచ్ జయప్రకాష్, డాక్టర్ బుజ్జిబాబు, యు భాస్కర్, డిఎల్ ప్రసాద్, వెంకటేష్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు తప్ప కోవిడ్ ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో లేదు అనే నిదర్శనం ఇచ్చింది మన కోవిడ్. సో కాబట్టి కోవిడ్ చాలా గట్టిగా చెప్తాం. అలాగే మనం ఏదైతే పాలసీలు తీసుకున్నాం. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, చిన్మయ మిషన్ సంయుక్తంగా గోక్షేత్ర భవనంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న బాల విహార్ శిక్షణ తరగతులు విద్యార్థులను భావి సాహిత్యవేత్తలుగా తయారయ్యేలా జరుగుతున్నాయి. మహాకవి శ్రీ ఆకాంక్షించిన సాంస్కృతిక రాయబారులుగా తీర్చిదిద్దుతున్నాయి. మాతృభాష తెలుగులో మాట్లాడుతూ, కథలను చెబుతూ, అంత్యాక్షరి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటూ, భగవద్గీత శ్లోకాలను అప్పగిస్తూ, బొమ్మల రామాయణం పుస్తకంలోని బొమ్మలకు రంగులు అద్దుతూ, మేటి చిత్రకారులను తలపిస్తూ రేపటి తరం ఆశాజ్యోతులమని నిరూపిస్తున్నారు. శిక్షణ తరగతులను శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్తల మండలి ప్రతినిధులు, చిన్మయ మిషన్ ప్రబోధకులు పర్యవేక్షించారు. అద్దంకి నియోజకవర్గం శంకరాపురం గ్రామంలో భగత్ సింగ్ స్మారక గ్రంథాలయాన్ని బాపట్ల జిల్లా జన విజ్ఞాన వేదిక ఎన్విరాన్మెంటల్ కన్వీనర్, గ్రంథాలయ ఉద్యమకారులు మన్నం త్రిమూర్తులు ప్రారంభించారు. బాల బాలికలకు ఉపయోగపడే పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంటాయని స్టడీ సర్కిల్ బాధ్యులు గాలి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో మందలపు లక్ష్మీనారాయణ, తంగా శ్రీనివాసరావు, బొమ్మతోటి రాజా, రమేష్, లేవి ప్రసాద్, గంగినేని అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదకమని అర్థమందులో ఉంది. అపజయాలు తొలగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇది పోతే మనం ధైర్యంగా మాట్లాడగలం. అర్థమైందా? ఇది పోవడానికి ఆ డిబేట్ కాంపిటీషన్. మీరు అప్పుడప్పుడు డిబేట్ కాంపిటీషన్ పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ తీసుకుని ఒక 10 విషయాలు మాట్లాడుకుని, లేకపోతే దాని గురించి ప్రిపేర్ అయ్యి సాధ్యమైనంత వరకు ఆ టాపిక్స్ ని చూడకుండా చెప్పాలి. మనం చూసి కాదు, అర్థమైందా? చూసి కూడా చెప్పొచ్చు ఫస్ట్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు. తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత ఏం చేయాలి, ఆ పాయింట్స్ నోట్ చేసుకుని చూడకుండా. పుల్లల చెరువు మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముటుకుల గ్రామంలో పొలంరాజు మఠం గోపురంపై పిడుగు పడ్డంతో గోపురం తూర్పు భాగం దెబ్బతిని రాళ్లు ఊడిపడ్డాయి.
పిడుగుపాటుకు గురైన గోపురాన్ని అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో పుట్టంరాజు కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో విశ్రాంత ఉపాధ్యాయులు మోపర్తి వెంకట్రావు, ఎస్ సీతారామశాస్త్రి, తేలప్రోలు కృష్ణయ్య, మారం కోటేశ్వరరావులను చప్పిడి వీరయ్య, డాక్టర్ తవనం వెంకట్రావు తదితరులు సత్కరించారు. నిర్వాహకులు పుట్టంరాజు శ్రీరామమూర్తి, కరి కమలేశ్వరరావు, చుండూరి మురళి సుధాకర్రావు, కెవి పోలిరెడ్డి, డాక్టర్ యు దేవపాలన, వారణాసి రఘురామ శర్మ, మల్లాది శ్రీనివాసరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కూరపాటి రామకోటేశ్వరరావు, నర్రా గోపాల్, కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మా గురువులందరూ పాఠం చెప్తారు. సరే అట్లానే నేను వాస్తవానికి సైన్స్ స్టూడెంట్ని, డాక్టర్ కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా యాక్టర్ అయిపోయా. అంటే చాలా కారణాంతరాలతో అట్లా తిరుగుతుందాల్సి వచ్చింది. అందువల్ల నేను కృష్ణమూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన ప్రకారం జరుపుకుంటున్నాం. దీని గురించి క్లుప్తంగా ఏంటంటే ఐక్యరాజ్య సమితిలోని విద్యా విభాగ భాగమైన యునెస్కో మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మొదలగు సంస్థలు 1966 సెప్టెంబర్ 21న ఒక సమావేశం జరిపి 15 రోజులు వర్క్షాప్ నిర్వహించి అందులో టీచర్స్ యొక్క హక్కులు బాధ్యతలపై ఒక కీలకమైన డాక్యుమెంట్ పత్రం తయారు చేసింది. ఆ పత్రాన్ని 1994 అక్టోబర్ 5న అమలు చేయడం ప్రారంభించింది. దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మోపర్తి వెంకటరావు గారిని సన్మానం చేసుకుంటున్నాం. అట్లానే మరో ఉపాధ్యాయులు నటుడు వట్టి సీతారామశాస్త్రి గారిని కూడా సన్మానం చేసుకుంటున్నాం. అలాగే మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ పక్షాన డాక్టర్ టి వెంకటరావు గారు, శ్రీ తేలపూరు కృష్ణయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారిని సన్మానం చేస్తున్నాం. అట్లానే కాసాని అంజిరెడ్డి గారు కూడా ఉపాధ్యాయుడు, వారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి కాసాని అంజిరెడ్డి మెమోరియల్ పక్షాన మిత్రుడు కాసాని వెంకట పోలరెడ్డి గారు, ప్రముఖ హిందీ ఉపాధ్యాయులు మారం కోటేశ్వరరావు గారిని సన్మానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి పురస్కార గ్రహీతను ఓ 1000 రూపాయలతో సన్మానం చేయటం, అలాగనే పట్టుబట్టలు పెట్టడం, మెమెంటోతో సత్కరించడం జరుగుతుంది. పెద్ద దోర్నాల మండలం రామచంద్రకోట వద్ద గల తీగలేరు వాగులో ఆదివారం సాయంత్రం ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించి దోర్నాల మండలం చింతల అగ్రహారానికి చెందిన కోలా సునీతగా గుర్తించారు. మృతురాలు సునీత ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసును విచారించి వివరాలు వెల్లడిస్తామని దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు. అద్దంకి మండలం విద్యా వనరుల కేంద్రంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులను రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిని ఘనంగా సత్కరించారు. ఎంఈఓలు కెవి శ్రీనివాసరావు, అనంత శ్రీనివాసరావు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. తమ జీవితకాలంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ తరఫున గౌరవంగా సన్మానిస్తున్నాం. ప్రకాశంగా అభిమానంతో పెంచినటువంటి వారు వారిని మండల ఎంఈఓ గారు, ఉపాధ్యాయ సంఘాలు, ఇద్దరు వైద్యులతో పిల్లల్ని స్థిరపరిచే విధంగా తన సూచనలు ఇస్తూ నాట్ ఓన్లీ మోహన్ రావు గారు వారి యొక్క సేవలు అత్యున్నతమైన ఆరోగ్యాన్ని ఇతరుల పాఠశాలని ముందంజలో నడిపించినట్టు వారి దగ్గరికి రాబోతుగా పోతున్నాం. ఇది ఒక చిన్న నిదర్శనం. మన సంస్కృతం గారు సాంఘిక శాస్త్ర బోధనలో ఎస్సీటీ దయాభంగం కలిగినటువంటి ప్రకృత దానశీలి మన కర్రీ రామసార్ గారు దీన్ని సంతరించుకో
కూడా చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గారు భూదాళ సుధాకర్ గారికి అద్దంకి ఎంఆర్జీ నుండి అద్దంకి మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ యాజమాన్య సిబ్బంది యూటీఎఫ్ అండ్ ఏపీటీఎఫ్ సంఘ 24 గంటల్లో కూడా నా టైం కాదు, ఇంకా టైం అడుగుతున్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం మీద మనసు పెట్టి చేస్తే మనిషిలో పాటు జబ్బులేము రావు, ఇబ్బందులు జరుగుతారు. అమ్మా ఇబ్బందులు సగం జరుగుతామండి. ప్రభుత్వం చేసిన అయ్యంత అవసరం. ఇక ఇవాళ షుగర్ కానీ బీపీ కానీ లేని వాళ్ళు ఎవరు లేరు. ఆటోమేటిక్గా వస్తామండి. ఉపాధ్యాయ మిత్రులారా, నేను మంచి మాటతో మంచి మనసుతో మిమ్మల్ని మెప్పించాలని చెప్పుకున్నాను. ఏది చెప్పాను అనుకోవద్దు. ఎందుకంటే మా శ్రీనివాసు చెప్పాడు, బయలుసే కార్యక్రమం చేశాడు. అది వంకాయ ఇంగ్లీష్ మాస్టర్ ఆడారు ఉన్నారు, శ్రీనివాస్ బాగుపడి హెడ్ మాస్టర్, వీళ్ళంతా మన దగ్గర చదువుకున్నారు, మన దగ్గర పని చేస్తారు, చాలా చక్కగా చేశారు. వాళ్ళ జీవితంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇది కూడా అదేవిధంగా బాగా మంచి పేరు తెచ్చుకోవాలి. మరీ కోర్సు ఎందుకంటే కోడిసరావు కోర్సు ఎందుకంటే నాలుగుపాడు స్కూల్లో నాకు అర్థం మండలంలో నాలుగుపాడు స్కూల్ అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన గొర్రెల కాపరులు పనుల నిమిత్తం కలవకూరు గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నారు. వారిలో గొర్రెల మేత కోసం వెళ్లి తిరుపతయ్య అనే బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించినట్లు పేర్కొన్నారు. కరెంట్ షాక్ ఎందుకు వెళ్ళాడు? గట్టికి గట్టికి వెళ్ళాడు. చదువుతున్నాడు పిల్లాడు? మీరేం చేస్తున్నారు? కూలి పని చేసుకుంటారు. కూలి పని చేస్తారు. ఏ ఊరు మీది? అక్కడి నుంచి వచ్చారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మీకోసం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తీవ్ర ఆగ్రహం. కార్యక్రమానికి గైర్ హాజరైన జిల్లా అధికారులకు ఛార్జీ మెమోలు. సింగరకొండ దేవస్థానంలో హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి దంపతుల ప్రత్యేక పూజలు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చక స్వాములు, అధికారులు. వివాదాస్పదంగా టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి లేవనెత్తిన భూ కబ్జా అంశం. స్థలం తమదంటే తమదంటూ పలువురు వెల్లడి. డి న్యూస్ లో నేటి మాట. కొంతమందిని దూరంగా ఉంచుకోవడం బలహీనత కాదు, మనసు ఆరోగ్యాన్ని కాపాడుకునే జ్ఞానం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.